హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి 2024లో 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. సో మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉంటుందో అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూడండి, యూజ్ లేదనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. అలాగే చాలామంది 500 మార్క్స్ దాటితే మాకు సీట్ అనేది కన్ఫామ్గా వచ్చేస్తుందా అని అనుకుంటున్నారు. కానీ మనకు 500 మార్క్స్ దాటినా కూడా మనకి సీట్ అనేది కన్ఫామ్గా రాదు. ఎందుకంటే చాలా వరకు మనకి 10th క్లాస్లో వచ్చే రిజల్ట్స్ బట్టి అయితే ఈ సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చాలా వరకు 550 మార్క్స్ అనేవి దాటేస్తున్నాయి, అది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే. సో దాన్ని బట్టి ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్కి మాత్రమే. అంటే వీళ్ళకి ఈ మార్క్స్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్కి నేను ఇప్పుడు చెప్పే మార్క్స్ వస్తే సీట్ అయితే రాదు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఫస్ట్ చూడండి. ఓసీ క్యాస్ట్కి అంటే ఓపెన్ కేటగిరీలో అయితే ఏయూ రీజియన్ వాళ్ళకైతే 565 మార్కులు దాటి ఉండాలి. అలాగే ఎస్వి రీజియన్ వాళ్ళకైతే 562 మార్కులు అలా దాటి వస్తే వీళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓపెన్ కేటగిరీలో. నాన్ లోకల్ వాళ్ళు అయితే 599 మార్కులు రావాలి ఓపెన్ కేటగిరీలో. సో అలాగే బీసీఏ వాళ్ళకి ఏయూ రీజియన్ వాళ్ళకి 561 ప్లస్ వస్తే మనకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎస్వి రీజియన్ వాళ్ళకి బీసీఏ వాళ్ళకి 560 ప్లస్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే బీసీఏ నాన్ లోకల్ వాళ్ళకైతే 595 అలా రావాలి. నెక్స్ట్ బీసీబీ క్యాస్ట్ వాళ్ళకి ఏయూ రీజియన్ అయితే 560 ప్లస్ రావాలి. అలాగే ఎస్బీ రీజియన్ వాళ్ళు అయితే 559 ప్లస్ అలా రావాలి. అదే నాన్ లోకల్ వాళ్ళు అయితే 595 ప్లస్ అలా రావాలి. సో నెక్స్ట్ బీసీసీ వాళ్ళకి ఏయూ రీజియన్ అయితే 547 ప్లస్ అలా రావాలి. అదే ఎస్వి రీజియన్ వాళ్ళకైతే 535 ప్లస్ అలా రావాలి. అదే నాన్ లోకల్ వాళ్ళకైతే 590 అలా రావాలి. నెక్స్ట్ బీసీడీ క్యాస్ట్ వాళ్ళకి ఏయూ రీజియన్ అయితే 564 ప్లస్ అలా రావాలి. ఎస్వి రీజియన్ అయితే 560 ప్లస్ అలా రావాలి. అదే నాన్ లోకల్ వాళ్ళకైతే 597 ప్లస్ అలా రావాలి. నెక్స్ట్ బీసీఈ క్యాస్ట్ వాళ్ళకి 555 ఏయూ రీజియన్ వాళ్ళకి అలా రావాలి. అదే ఎస్వి రీజియన్ అయితే 560 ప్లస్ అలా రావాలి. నాన్ లోకల్ వాళ్ళకైతే 587 అలా రావాలి. ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ఏయూ రీజియన్ అయితే 554 ప్లస్ అలా రావాలి. ఎస్వి రీజియన్ అయితే 552 ప్లస్ అలా రావాలి. నాన్ లోకల్ వాళ్ళకైతే 589 ప్లస్ అలా రావాలి. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే 545 ప్లస్ అలా రావాలి. ఎస్వి రీజియన్ వాళ్ళకైతే 540 ప్లస్ అలా రావాలి. నాన్ లోకల్ వాళ్ళకైతే 584 అలా రావాలి. ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వాళ్ళకి 560 ప్లస్ రావాలి ఏయూ రీజియన్ వాళ్ళకి. అదే ఎస్వి రీజియన్ అయితే 558 ప్లస్ అలా రావాలి. అలాగే నాన్ లోకల్ వాళ్ళకి 594 ప్లస్ అలా రావాలి. సో ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి. అంటే మీ 10thలో నేను ఇప్పుడు చెప్పిన మార్క్స్ వస్తే దీనికి 24 యాడ్ చేసి మీకు సీట్ అనేది ఇస్తారు. నేను 24 యాడ్ చేయకుండా మీకు ఈ కట్ ఆఫ్ చెప్పాను. అంటే 10thలో నేను ఇప్పుడు చెప్పిన మార్క్స్ మీకు కనుక వస్తే మాత్రం మీకు సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. అదే ఇంతకన్నా 1-2 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదా అంటే కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి 1-2 ఏంటి, ఒక 4 to 5 మార్క్స్ వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను జస్ట్ కొంచెం ఎక్కువగానే కట్ ఆఫ్ చెప్పాను, ఎందుకంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కోలా ఉంటుంది. మనకి ఇది 2023లో అయితే ఇలా ఉంది. అదే 2022లో అయితే ఇంకా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా కట్ ఆఫ్ అయితే వచ్చింది. అంటే వాళ్ళకి సీట్స్ అనేవి వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు 565 ఏయూ రీజియన్ ఓసీ చెప్పాను కదా కట్ ఆఫ్ అనేది. అదే 2022లో అయితే 560 అలాగే 559 ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా సీట్స్ అయితే వచ్చాయి. మనకి ఇయర్ వచ్చే రిజల్ట్స్ బట్టి అయితే ఈ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ రాకపోయాయి అనుకోండి, హైయెస్ట్ మార్క్స్ కొంతమంది స్టూడెంట్స్కే ఉండి చాలా వరకు చాలామందికి మార్క్స్ అనేవి 550 కన్నా తక్కువే వచ్చాయనుకోండి. సో ఒకవేళ 550 దాటిన వాళ్ళు ఎక్కువ మంది ట్రిపుల్ ఐటీకి అప్లై చేయకపోయినా సరే మనకి 550 లోపు అనేది ఇంకా కట్ ఆఫ్ అనేది వస్తుంది. కాబట్టి
ఇదే ఫైనల్ కట్ ఆఫ్ అనుకోకండి. జస్ట్ గెస్ చేసి నేను చెప్పాను. సో, ఇలా మార్క్స్ ఉన్న వాళ్ళకైతే సీట్ అనేది కన్ఫర్మ్‌గా వస్తుందని ఆశ పెట్టుకోవచ్చు. ఇంతకన్నా ఒక 5 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆశతో చూడొచ్చు. ఇంకా బాగా తక్కువ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా హోప్స్ అనేది పెట్టుకోకండి. జస్ట్ అప్లై చేయండి. లేకుంటే వస్తుంది, లేదంటే లేదన్నట్లు ఉండండి. సో, అలాగే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కి అయితే ఈ కట్ ఆఫ్ చెప్పాను కదా! మరి ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఎలా ఉంటుంది మాకు కట్ ఆఫ్ అని చాలామంది అనుకుంటారు కాబట్టి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ మార్క్స్ కన్నా మీకు ప్లస్ 1 ఆర్ 2 మార్క్స్ ఎక్కువగానే ఉంటేనే 10థ్ క్లాస్‌లో వస్తుంది. ఎందుకంటే మీకు 24 మార్క్స్ యాడ్ చేయరు కాబట్టి. సో, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న కట్ ఆఫ్ కన్నా మీకు ఒక 1 ఆర్ 2 మార్క్స్ ఎక్కువగా ఉంటే మీ క్యాస్ట్ వైస్‌గా చూసుకోండి. సో, మీకు కూడా సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీరు కూడా అప్లై చేయండి. మీకు కూడా కొన్ని సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్ రాకముందే కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. సో, నేను అవి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలన్నీ కూడా ఎంఆర్ఎస్ స్టూడెంట్ కార్నర్‌లో అయితే వీడియో చేశాను. సో, మీరు అందులో చూసే ఉంటారు. ఒకవేళ చూడని వారు ఉంటే ఎంఆర్ఎస్ స్టూడెంట్ కార్నర్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. అందులోనే ఎక్కువ ట్రిపుల్ ఐటీ వీడియోస్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా ట్రిపుల్ ఐటీకి సంబంధించి వీడియోస్ చేయాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను అన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను. మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజ్‌కి వెళ్ళే వరకు అన్ని డీటెయిల్స్, మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.